బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. నాతో పాటు మీరు కూడా ఈ వినాయక చవితిని నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూసేద్దాం రండి. అండ్ ఈసారి వినాయక చవితి నాకు చాలా స్పెషల్ అనమాట. బికాస్ చాలా గుడ్ న్యూస్ విన్నాను అనమాట ఈసారి. అండ్ ఇంకా పూజ విషయానికి వస్తే వినాయకుడిని ఇంట్లో చిన్న ఫోటో ఉంటుంది కదా, దానికే పూజ చేసుకున్నాం అనమాట. అండ్ నైవేద్యం అన్నీ పెట్టేసి పూజ అనేది ఫినిష్ చేసేసుకున్నాము. దేవుడి బ్లెస్సింగ్స్తో పాటుగా మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం వినాయక చవితి. సో అందుకని చెప్పేసి బయలుదేరినాం అనమాట, ఫ్రెష్ అయ్యి మళ్ళీ. అండ్ అక్కడికి వెళ్ళినాక డెకరేషన్ అంతా చేసేసామన్నమాట. అప్పటికి వినాయకుడిని ఇంకా తీసుకురాలేదు. డెకరేషన్ చేసే టైంలో కొంతమంది ఇలా చూడండి ఎలా వచ్చాయో ఇవి కొండముచ్చులు. అస్సలు డెకరేషన్ చేయనివ్వలేదు, అస్సలు ఒక ఆట ఆడుకున్నాయి అనమాట. అక్కడ చేసే వాళ్ళని అందరినీ కూడా ఉరికిచ్చినాయి. అండ్ 4:30కి అలా వినాయకుడిని తీసుకొచ్చారు. 3 o'clockకే వినాయక చవితి చవితి ఉంది అంటే చిన్న వినాయకుడిని చేసి అక్కడ పెట్టారనమాట పసుపుతోని. అండ్ ఇక్కడ అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇంకా పూజకు అనేది రెడీ అయిపోయినాం అనమాట. అందరం కూడా పూజారి కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ పూజారి రాగానే మొత్తం పూజ కూడా ఫినిష్ చేసేసుకొని ఇంకా ప్రసాదాలు అవి ఏమైనా ఉంటే మొత్తం కూడా క్లియర్ చేసేసుకున్నాం అనమాట. నాకు ఒక డౌట్ ఉంది చిన్నప్పటి నుంచి, వినాయక చవితి రోజు మూని చూడొద్దు అంటారు కదా, ఎందుకో కామెంట్ చేయండి తెలిస్తే. అండ్ ఈ వినాయక చవితి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేసేయండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.